4th చాప్టర్లో పోర్టల్ ఫ్రేమ్ మెథడ్. సో దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే, ఇది క్వశ్చన్ ఇలా ఇస్తాడు, ఒక పోర్టల్ ఫ్రేమ్ ఇచ్చి ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్ లెక్క, సింగిల్ స్టోరీ, ఫస్ట్ స్టోరీ అండ్ సెకండ్ స్టోరీ. సో సెకండ్ స్టోరీ దగ్గర పాయింట్ లోడ్ ఎంత 25 పడుతుంది, ఇక్కడ 50 పడుతుంది. ABCDEFGHI. సో ఇప్పుడు దీనికి మనము మధ్యలో ఈ వాల్యూస్ కనుక్కోవాలి, P ఇంకా Q వాల్యూస్ కనుక్కోవాలి. సో కనుక్కోవాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ సెకండ్ స్టోరీ ఇది తీసుకోవాలి, ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఇలా ఇక్కడ P ఉంటుంది, ఇక్కడ 2P, ఇక్కడ P. ఇప్పుడు సింగిల్ స్టోరీలో ఇక్కడ ఏముంది CFI. ఇప్పుడు ఏం చేయాలంటే P ప్లస్ మూమెంట్ సెట్ హారిజాంటల్ ఈక్వల్ టు 0, P ప్లస్ 2P ప్లస్ P ఈక్వల్ టు 25. ఇక్కడ 25 ఉంటుంది, ఈ 25 లోడ్ ఈక్వల్ టు 25 చేస్తే ఇది 4P ఈక్వల్ టు 25. అప్పుడు P ఈక్వల్ టు 6.25 కిలోమీటర్ అవుతుంది. సో ఇప్పుడు P అనేది 6.25. ఇప్పుడు ఇక్కడ 6.25, ఇది ఇక్కడ 2P కాబట్టి 2 × 6.25 12.5, ఇక్కడ 6.25 ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ స్టోరీ దాని కూడా మొత్తం టోటల్ ఫ్రేమ్ మొత్తం తీసుకోవాలి. ఇక్కడ 25, ఇక్కడ 50. ఇప్పుడు ఇక్కడ P పట్టించుకోవాలి. ఇప్పుడు Q కనుక్కోవాలి, Q ఇది 2Q, ఇది Q. సో ఇప్పుడు మూమెంట్ సెట్ హారిజాంటల్ ఈక్వల్ టు 0, Q ప్లస్ 2Q ప్లస్ Q ఈక్వల్ టు ఇప్పుడు 25 ప్లస్ 50 రెండు తీసుకోవాలి. 25 ప్లస్ 50 అదే 4Q ఈక్వల్ టు 75. ఇప్పుడు Q ఈక్వల్ టు 18.75. సో ఇప్పుడు ఇక్కడ 18.75 into 2 37.5 18.75. సో ఇది ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ మనం P ఇంకా Q వాల్యూస్ అనుకుంటాం. ఇప్పుడు పెద్ద ఈ ఫ్రేమ్ డ్రా చేసుకోవాలి. ఇలా పెద్ద ఫ్రేమ్ డ్రా చేసుకొని లేబుల్స్ ఇవ్వాలి పెద్దగా. ఇది 25, ఇది 50, ఇప్పుడు ఇది CFI BEHADG. ఇది అయినాక ఇప్పుడు మధ్యలో రాసుకోవాలి, ఇక్కడ ఇలా 6.25 KN. నెక్స్ట్ ఇక్కడ 12.5 KN, ఇక్కడ 6.25 KN, ఇక్కడ Q 18.75, ఇక్కడ 37.5, ఇక్కడ 18.75. సో ఇలా రాసాక ఇప్పుడు మనము స్టెప్ 2 టు ఫైండ్ మూమెంట్స్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ద కాలమ్. ఫస్ట్ కాలమ్స్ దగ్గర ఫిక్స్డ్ మూమెంట్ కనుక్కోవాలి. ఇప్పుడు ఇన్ సెకండ్ స్టోరీ సెకండ్ ఫ్లోర్లో మనం మూమెంట్స్ కనుక్కుంటున్నాం ఇక్కడ కాలమ్స్కి. సో ఇప్పుడు ఇది MCB మూమెంట్ MCB ఈక్వల్ టు 6.25. ఓకే 6.25 ఇంటూ 2 చేయాలి, అప్పుడు అది 12.5 అవుతుంది. ఇది ఈక్వల్ టు MCB ఇంకా రివర్స్ MBC రెండు ఈక్వలే. సో MBC మళ్ళీ అది ఈక్వల్ టు ఇది, దీనికి ఆపోజిట్ ఇది MQH ఈక్వల్ టు MHQ, MQH ఈక్వల్ టు MHQ. సో ఇది దీనికి అయిపోయింది. ఈ లాటరల్ సపోర్ట్ ఈ సపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు మధ్యలో ఏముంది MFE ఈక్వల్ టు 12.5 ఇంటూ 2 12.5 ఇంటూ 2 చేస్తే 25 వస్తుంది. 25 ఈక్వల్ టు MFE ఈక్వల్ టు MEF. ఇది సెంటర్ సపోర్ట్. సో ఇప్పుడు మనకి మూమెంట్ ఎట్ CB. సో ఇలా
మూమెంట్ ఎట్ సిబి ఈక్వల్ టు ఎంసిబి ఈక్వల్ టు 12.5. ఇక్కడ మళ్ళీ క్యూ దగ్గర కూడా ఎంఐహెచ్ ఈక్వల్ టు 12.5 కిలోన్యూటన్. ఇక్కడ ఎంఎఫ్ఈ 12.5 సార్. ఇక్కడ ఇలా ఎంఎఫ్ఈ ఈక్వల్ టు 25. ఈ డయాగ్రామ్ మీకు రాకదా లైట్ తీసుకోండి, స్టెప్స్ చేసేవారు జస్ట్ ఇండికేట్ చేయడానికి చెప్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఫ్లోర్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్, ఫస్ట్ స్టోరీ. సో ఫస్ట్ స్టోరీ ఇప్పుడు ఇదేంటి, ఇది బిఏ, ఎంబీఏ ఈక్వల్ టు 18.75 into 2. 18.75 into 2. ఇక్కడ ఇంటూ 2 ఎందుకు చేస్తున్నాం అంటే సార్ అంతా చేసిండు, నేను అంతా చేస్తున్నాను, 2 తీసుకోవాలి. సో 18.75 into 2 చేస్తే 37.5 ఈక్వల్ టు ఎంబీఏ కాబట్టి మళ్ళీ ఉల్టా ఎంఏబి కూడా అంతే అవుతుంది. మళ్ళీ దానికి లాటరల్ సపోర్ట్ ఆపోజిట్ ఈక్వల్ టు ఎంహెచ్జి ఈక్వల్ టు ఎంజిహెచ్. సో ఇప్పుడు దీంట్లో ఈ 2 ఆపోజిట్ అయిపోయినాయి. ఇప్పుడు మధ్యలోది ఎంఈడి ఈక్వల్ టు 37.5 into 2 75 ఈక్వల్ టు ఎండిఈ. సో ఇలాగా ఇవి అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఇవి ఇక్కడ రాసుకోవాలి. ఎంబీఏ ఎంత వచ్చింది, 37.5, ఇలా 37.5. ఎంఈడి దగ్గర ఇలాగా 75. ఇక్కడ సేమ్ ఎంత, 37.5. ఎంజిహెచ్ ఇంత వస్తుంది. సో ఇలా రాసుకున్నాక ఇప్పుడు మనకి ఫస్ట్ స్టెప్ ఏమో పీక్యూ అనుకున్నాం, పీక్యూని రాసుకున్నాం, ఇక్కడ పీక్యూస్ని ఇక్కడ రాసుకున్నాం, ఇంటూ 2 చేసుకొని రాసుకున్నాం. దాని తర్వాత సెకండ్ స్టెప్ ఫైండ్ మూమెంట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కాలం. ఇది కాలంకి ఈ ఫస్ట్ ఇవి చూసుకున్నాం, వీటికి చేసుకున్నాం. ఇలా ఎంసీబీ ఈక్వల్ టు 6.25 into 2 వేస్తే 12.5 వస్తుంది. అప్పుడు రివర్స్ ఈక్వల్ టు ఫస్ట్ ఎంసీబీ ఈక్వల్ టు ఎంబీసీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎంఐహెచ్ ఈక్వల్ టు ఎంహెచ్ఐ అవుతుంది. ఈ స్టెప్ మీకు చూసి అర్థమవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ 3. స్టెప్ 3 ఏంటంటే టు ఫైండ్ మూమెంట్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ద బీమ్. ఇక్కడ బీమ్కి మూమెంట్ కనుక్కోవాలి. ఎలా, ఎట్ జాయింట్, ఫస్ట్ జాయింట్ ఇక్కడ సి దగ్గర, ఎట్ జాయింట్ సి ఫర్ సమ్ మూమెంట్ ఎట్ ఎంసిబి ఈక్వల్ టు 0. ఓకే, ఎంసి ఈక్వల్ టు 0, ఎంసిబి ఈక్వల్ టు ఎం. ఓకే, మూమెంట్ ఎట్ సి. ఈ సి దగ్గర మనకి 2 జాయింట్స్ ఉన్నాయి. ఏది, ఎంసీఎఫ్ ఉంది, ఎంసీబీ ఉంది. సో ఎంసీబీ ఈక్వల్ టు ఎంసీఎఫ్. అప్పుడు అక్కడ ఏముంది, ఇక్కడ ఉన్న 6.25 into 2 చేయాలి. 6.25 into 2 మనకు ఇక్కడ ఆల్రెడీ మూమెంట్ ఉంది కదా, దాని 12.5. మనకు ఆల్రెడీ ఎంసీబీ తెలుసు 12.5 అని. సో 12.5 అని రాసుకోవాలి. ఇది ఎంసీబీ ఇంకా ఎంసీఎఫ్కి మూమెంట్ మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కదా 12.5. సో 12.5 రాసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఎట్ జాయింట్, ఇప్పుడు ఈ జాయింట్ దగ్గర ఎఫ్ జాయింట్ దగ్గర ఫర్ జాయింట్ ఎఫ్ ఫర్ ఎట్ మూమెంట్ ఎట్ ఎఫ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం చేయాలంటే ఎంఎఫ్సి, ఇప్పుడు ఎంఎఫ్ఐకి కనుక్కుంటాం. ఎంఎఫ్ఐ, ఇప్పుడు ఎంఎఫ్ఐ ఈక్వల్ టు మనకి ఇప్పుడు ఇది రావాలంటే ఎంసీఎఫ్ మైనస్ ఎంఎఫ్ఈ మైనస్ చేయాలి. ఈ సపోర్ట్ ఎంఎఫ్ఐ రావాలంటే ఇది ఇంకా ఇది ఎఫ్సి ఇంకా ఎఫ్ఈ మైనస్ చేయాలి. అప్పుడు ఎఫ్ఐ వస్తుంది. సో ఎంఎఫ్ఐ ఈక్వల్ టు ఎంఎఫ్సి మైనస్ ఎంఎఫ్ఈ. ఇప్పుడు ఎఫ్సి ఎంత 12, ఎఫ్సి ఎంత వచ్చింది మనకి 25 వచ్చింది. ఎంఎఫ్సి ఇక్కడ 25 వచ్చింది కదా, ఈ 12.5 ఇంటూ చూస్తే ఇక్కడ 25 వచ్చింది కదా మూమెంట్, 25 తీసుకోవాలి.
ఎంఎఫ్ఈ ఎంత వచ్చింది 25 వచ్చింది ఇక్కడ ఎంఎఫ్ఈ 25 వచ్చింది. సో 25 ఎంఎఫ్ఈ ఓకే ఎంఎఫ్ఈ 25 ఎంఎఫ్సి ఏమో 12.5 25 మైనస్ 12.5 చేయాలి అప్పుడు 12.5 వస్తుంది. ఇది ఎంఎఫ్ఐ 12.5 వచ్చింది. ఈ జాయింట్ అయిపోయింది ఎఫ్ జాయింట్ అయిపోయింది. ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఉందా ఎంఎఫ్ఐ సెకండ్ జాయింట్ దగ్గర ఎఫ్ జాయింట్ దగ్గర ఏం కనుక్కోవాలంటే ఎఫ్ఐ కనుక్కోవడానికి ఎఫ్సి మైనస్ ఎఫ్ఈ చేస్తాం. లాజిక్ చూసుకోండి ఇది కనుక్కోవడానికి ఇది మైనస్ ఇది చేస్తాం. దాని తర్వాత థర్డ్ జాయింట్ ఇప్పుడు ఇక్కడ బి జాయింట్ ఇక్కడ ఫర్ సమ్మేషన్ ఆఫ్ మూమెంట్ ఎట్ బి ఈక్వల్ టు 0 ఇక్కడ ఏమవుతుంది అంటే సి జాయింట్ ఓకే. నెక్స్ట్ ఎంబీఈ ఈ బి జాయింట్ దగ్గర ఎంబీఈ కనుక్కోవడానికి బీసీ ప్లస్ బీఏ చేయాలి. బీఈ కనుక్కోవడానికి బీఏ ప్లస్ బీసీ చేయాలి. ఎంబీఈ ఈక్వల్ టు ఎంబీసీ ప్లస్ బీఏ. అప్పుడు బీసీ ఎంత ఉంది ఇక్కడ బీసీ ఎంత ఉంది 12.5 ఉంది 12.5. ఎంబీఏ ఎంత ఉంది 37.5. అప్పుడు 12.5 ప్లస్ 37.5 చేస్తే ఆన్సర్ ఎంబీఈ 50 కిలోమీటర్ వస్తుంది. ఇది ఎంబీఈ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ జాయింట్ కనుక్కోవాలి. ఫర్ మూమెంట్ ఎం ఈక్వల్ టు 0 ఎంఈ ఈక్వల్ టు అదే ఇప్పుడు ఎంఈఎఫ్ అంటే ఈ జాయింట్ ఈహెచ్ జాయింట్ కనుక్కోవడానికి ఏం చేయాలంటే ఈహెచ్ జాయింట్ కనుక్కోవడానికి ఏం చేయాలంటే ఈఎఫ్ ప్లస్ ఈడి మైనస్ ఈబి చేయాలి. ఈఎఫ్ ప్లస్ ఈడి మైనస్ ఈబి. ఇప్పుడు ఏంటంటే అది ఈఎఫ్ ప్లస్ ఈడి మైనస్ ఈబి ఇలా చేయాలి. అప్పుడు మనకి ఎంఎఫ్సి ఎంత వచ్చింది సో చేస్తే ఈఎఫ్ ఎంత ఇది రాదు ఈహెచ్ ఈక్వల్ టు సమ్ 100 kN వస్తుంది. ఇంతే ప్రాబ్లము. దీని తర్వాత ఇంకో స్టెప్ ఉంటుంది అది రియాక్షన్స్ కనుక్కోవాలంటే జస్ట్ ఈ స్పాన్ ఇంకా ఈ స్పాన్కి రియాక్షన్ కనుక్కోవాలి. రెండు ఈక్వల్ వస్తాయి. ఇది పోర్టల్ ఫ్రేమ్లో క్వశ్చన్. నాకు అంత క్లారిటీగా చెప్పడానికి రావట్లేదు అంటే నేను కూడా సగం ప్రాక్టీస్ చేసిన. ఇది ఎగ్జామ్ ఎట్లా చేస్తారని చెప్తున్నాం. ఈ ప్రాబ్లం చూసుకుంటే బెటర్. పీడిఎఫ్లో ఉన్న ప్రాబ్లం ఈ ప్రాబ్లం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇందాక చెప్పిన దాని మీద ఇది ఒకసారి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ప్రాబ్లంలో జస్ట్ ఈ స్టెప్ చేస్తే చాలు. కింద యాక్సియల్ ఫోర్స్ అవసరం లేదు, ఓన్లీ షియర్ ఫోర్స్. ఇది ప్రాబ్లం.